బాధ ఒకటి కాదు. ఇక అవన్నీ వెళ్ళగక్కునేటువంటి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ బాధల్లో, ఆ ఆక్రోశంలో, ఆవేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా క్రిమినల్స్, బందర్లో పేరు నానిగాడైతే దాని పేరేంటి, దేవుడు ఆస్తి కొట్టేశాడు, లేకపోతే బియ్యం తినేశాడు. ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు. వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను, ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు. వారికి ఎవరు పట్టరు. ఆయనంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట, లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడమా, లేకపోతే రోజు సొమ్మెళ్ళిపోతే వెనకాల ఫ్లైట్లో ఈయన వెళ్తామా, ఈ బిజీగా ఉన్నారు. ఈ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని ఈయన ఏలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. ఇప్పుడు ఏదైతే నిన్న శివనాథ్ అలియాస్ చిన్ని చెప్పినటువంటి దేవుడు ఆస్తి ఏదో అన్నాడు, ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్. ఇది 5 ఎకరాల 30 సెంట్లు ఎంతో. ఇది 2006 సంవత్సరంలో 2007 సంవత్సరం ఈ 29 మార్చి 2007 ఉదయం 11 గంటలకి ఇది ఆక్షన్ జరిపింది. ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్ లో అప్పుడు ఈ అసెట్స్, దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్ లో ఉండేవారు. కమిషనర్ గారు పంపగా వారు, అలాగే ఒక ఆయన ఏదో రెడ్డి గారు, పుల్లారెడ్డి ఏదో రెడ్డి గారు అని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవారంట. వీరు ముగ్గురు కలిసి వచ్చి ఆక్షన్ పెట్టారు. ఆక్షన్ లో 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. ఇది ఎండోమెంట్ డాక్యుమెంటే, నాది ధరావతుల జాబితా. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా అంటే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సరే నానిగాడు ఇట్లా చేస్తాడా చేయడా,
కనీసం జ్ఞానం ఉండాలి కదా. పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి, ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే ఎట్లాగా? చోటు మారినప్పుడు, మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి. కానీ ఏదో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు, అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని, అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది గొప్పోళ్ళు పనిచేశారు. ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెజవాడ ఎంపీ కుర్చీని ఎంత అధమ స్థానానికి పడేయాలో, ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి సంవత్సరన్నర కాలంలో. నేను ఆయనకి చెప్తున్నాను, మళ్ళొకసారి మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి, ఏదో బాగా దగ్గరని, ఇంకేదో అని, మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క మంచంలో పడుకుంటారని రకరకాల బెదవాడంతా చెప్తున్నారు. అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా, గొప్పగా మీరు భారతదేశం తరఫున ప్రపంచ కప్పులు కొట్టుకొచ్చారు, చాలా కొట్టుకొచ్చారు కదా, అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అయ్యారు కదా, మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని. గార్డులు, గ్లౌస్ ఏమీ లేకుండానే సిక్స్లు కొడతారు కదా మీరు, అందుకని మీ ప్రావీణ్యం చూసి మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. లోకేష్ గారితో చెప్పి ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా, ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద. ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి. అధికారం మీది, ఏది పడితే అది చేస్తున్నారు కదా. 2012లో, 2007లో, 2014లో, 2015లో అప్పుడు సంఘటన జరిగిందని చాలా మా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు కదా, కట్టండి. ఈ దేవుడి ఆస్తి 5.5 ఎకరాలు, 5 ఎకరాలు 30 సెంట్లు ఎంత అనుకుంటా, దీని వెనక్కి లాక్కోండి. సొల్లు కబుర్లు కాకుండా మీకు చావు ఉంటే నిజంగా, అంటే అత్యున్నతమైనటువంటి, అంటే ఎంతో మంది మహనీయులు చేసినటువంటి ఈ పార్లమెంట్ కుర్చీలో కూర్చున్నారు కదా, మీరు మాట నిలబెట్టుకోండి. మాకు అధికారం లేదు, మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఇక నేను బియ్యం కొట్టేశానని ఏదో చెప్తున్నారు, బియ్యం కొట్టేశాను. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీరు మీకు చేతనైతే, మళ్ళొకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. సరే, మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను, అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ 90 రూపాయలు, బియ్యం కేజీ 90 రూపాయలు చొప్పున కట్టాను. గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి 45 రూపాయలు, 44 రూపాయలు, నేను 90 రూపాయలు చొప్పున కట్టాను. ప్రభుత్వానికి, ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలియాస్ చిన్ని గారు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా, పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా, బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్? ఎవరు బియ్యం తినేది?
అంటే మీరు కళ్ళు మూసుకుని అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్ళే మొత్తం టామ్ టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. డబ్బు సంపాదించడం, కొట్టేయటం, ఇక్కడి నుంచి హైదరాబాద్ పార్సిల్ చేసేయటం, ఏదోటి చేసుకోవడం. ఇది అయిపోయింది, అక్కడతో ఆగల. 7 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేతో నీ కాపురం బాగుంది? ఎందుకు బాగలేదు? తేడా ఇక్కడే కదా, కొట్టుకుడిగాడే కదా. తిరువూరులో ఏం జరుగుతుంది అంటే, మీ మంచం ఫ్రెండో కంచం ఫ్రెండోతో మీకున్న పలుకుబడిని ఉపయోగించి తిరువూరు ఎమ్మెల్యేని డమ్మింగ్ చేశారు. అతనికి ఏంటంటే మామూలుగా ఎవరికో ఏదో కొబ్బరికాయ దొరికితే కిందేసుకోవాలి మీదేసుకోవాలి తెలియని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ఉద్యోగం వస్తే అతను కిందేసుకుని మీదేసుకునే పరిస్థితి ఉంటే అది అవకాశంగా తీసుకుని తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకుని మీరు మొత్తం పార్లమెంట్ మొత్తాన్ని లూటీ చేస్తున్నారా, చేయట్లేదా? కట్లేరు నుంచి జేసీబీలు, ప్రొక్లైన్లు, 14 టైర్ల టిప్పర్లతో ఖమ్మంలోకి వెళ్ళిపోవట్లేదా? అంతా నీ ఫోటో అతికిచ్చే కదా. శివనాథ్ అలియాస్ చిన్ని గారు అక్కడితో ఆగట్లేదు కదా మీరు. అక్కడి నుంచి బూడిద ముందు పాపం మా దగ్గర నుంచి వచ్చిన షావుకారు చేసుకునేవాడు ఫుల్గా మొత్తం అంతా. ఆ షావుకారులో సగం వాటా తీసుకున్నారు కదా మీ కంచం ఫ్రెండ్తో మాట్లాడి. ఆ సగం వల్ల ఏదో వెనకటికి అరబ్ షేక్ గారు సలికి ఒంటికి తలకాయ పెట్టుకుంటాకిస్తే మొత్తం తోసినట్టుగా ఆ ఎమ్మెల్యేని తోసి చెన్నై కంపెనీకి ఇచ్చారా, ఇవ్వలేదా? అదే కదా తగదా. ఇప్పుడు బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటుంది ఏంటి దాన్ని ఏంటండి కాదండి ఏరండి మునేరు వదలట్లా, కృష్ణమ్మను వదలట్లా, అన్ని చెరపడతామే కదా మొత్తం. ఇప్పుడు దుర్గమ్మను కూడా వదలట్లేదు. ఇప్పుడు లాస్ట్ లో వస్తాడు. నందిగామలో 7 రీచ్లు ఉన్నాయి. ఫ్రీ 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 ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు. 5 రీచ్లు మూసేసి కేసరా కాసరబాద రెండే ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకని అంటున్నా, చెప్పు శివనాథ్, ఎందుకు అంటున్నా అంటే ఎమ్మెల్యే పాపం ఆవిడ రిజర్వేషన్ కాబట్టి ఆవిడ దొక్కేస్తావు. మొత్తం 2 రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి? ఎవరో చెప్పడం 16 టైర్ల టిప్పర్ అంటున్నారు. అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి. ఇవన్నీ పోర్టులకి తోలుతాయి పెద్ద పెద్ద, అంత టిప్పర్లు వెళ్తున్నాయి. లారీకి 1,25,000 ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట. నందిగామని ఒక్క నియోజకవర్గం నుంచి 50 టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా వెళ్ళట్లేదా? 1,25,000. మన సాయి తెచ్చిస్తున్నాడా 1,25,000 కరెక్ట్ గానే లెక్కెట్టుకుంటున్నామా? నందిగామ సాయి, కేసరా కాసరాబాద్ సాయి తెచ్చిస్తున్నాడా? లెక్క సరిపోతుందా? రోజు చిల్లకెళ్ళి ఎస్ఐ సీజ్ ఎందుకు చేశాడు? 6 లారీలు ట్రాన్స్ఫర్ చేయిద్దామని ట్రై చేశాం కదా చిల్లకెళ్ళి ఎస్ఐని. ఎవరు ఆపుకున్నారు? పట్టించిన వాళ్ళు ఆపుకున్నారు. అర్థమైందా? తగాదాలు అన్నీయే కదా, వాటాలు తగాదాలే కదా. ఎవరు క్రిమినల్? ఇక ప్రజాసేవ పట్టదా? ఈ సంవత్సరంలో ఈ పార్లమెంట్ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా నీ పార్లమెంటు నిధులు ఢిల్లీ నుంచి ఏమన్నా ఒక నిధి తెచ్చావా? 1 రూపాయి తెచ్చావా? స్టేట్ గవర్నమెంట్ తెచ్చావా? ఎంతసేపు ప్యాకింగ్ 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 కదా. చిల్లర ప్యాకింగ్ లెక్కెడతాం, ప్యాకింగే కదా మనం. జగైపేట నుంచి ఎన్ని వెళ్తున్నాయి?
ఆ లారీలు కూడా లెక్క మేమే చెప్పాలా? బూడిద కంచించెర్ల కేసర్ దగ్గర కంచెర్ల దగ్గర డంప్ ఉంది కదా, డంప్ ఎందుకు పట్టుకోరు? ఎంఆర్ఓ పట్టుకోరు, ఆర్డీ సబ్ కలెక్టర్ పట్టుకోరు, కలెక్టర్ పట్టుకోరు, జాయింట్ కలెక్టర్ పట్టుకోరు, ఎవరు పట్టుకోరు? ఎందుకని? ఆ గుట్ట ఏంటి అట్లా మామూలుగా, అసలు మామూలుగా దాన్ని ఏమంటారు, గాంధీ కొండ అంత కొండ ఉంది కదా, అక్కడ పట్టుకోరు ఎవరు కంచెర్ల డంపుని? ఎందుకంటే లక్షాపాతికి మీరు మళ్ళీ వర్షాకాలంలో ఇబ్బంది కదా, కట్లేరు పొంగితే, లేదా మునేరు పొంగితే, పాలేరు పొంగితే, కృష్ణానది పొంగితే వ్యాపారం కలెక్షన్ ఆగిపోద్ది. కాబట్టి రోజు కౌంటింగ్ మెషిన్కి పని చెప్పాలి. కాబట్టి కరెక్టే, మరి మెషిన్ కొన్నాక దానికి లెక్క పని చెప్పకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, నోట్లు లెక్కెడతాకి. అంటే దాదాపుగా రూరల్ నియోజకవర్గాల్లో అన్నిట్లో గ్రావెల్, క్రషర్లు, ఇసుక దేన్ని చెరబట్టకుండా వదలదు. ఆఖరికి బూడిది కూడా వదలలేదు. ఎతగ్గానికి ఏంటా అసలు మామూలుగా ఆయనకి వెళ్తే ఎక్కడంటే బాగా బాధ. 4 నియోజకవర్గాలు నాకు మంచి సంపాదించినాయి, ఈ దిక్కుమాలిన బెజవాడ సిటీ నగరం మాత్రం నాకు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచించి మన బోసడికి పట్టాభి గారు మీరు కలిసి మంచి స్కెచ్ గీశారు. చివరికి ఎవరికైనా అంటే మా గొడుగుపేట వెంకటేశ్వరం బలైపోయాడు, ఆయన ఆస్తి వేసేశారు. మొదటి రోజు అంటే హైకోర్టులో ఒక జడ్జి గారు తీర్పు అమోఘంగా ఇచ్చాడు. ఈ పాపాలు చేయబాకండి రా బాబు, చట్టమే, ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది, హైకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి, ఏ పరిస్థితిలో దేవుడి ఆస్తుల్ని అద్దెకిచ్చినా అమ్మినా వేలం పాట ద్వారా మాత్రమే అమ్మాలి తప్పితే బై నామినేషన్ ఇవ్వకూడదు అనేది ఎండోమెంట్ చట్టం చెప్తుంది, హైకోర్టు తీర్పులు చెప్తున్నాయి. ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా 2025లో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా లాభాపేక్ష లేని, నయా పైసా లాభం రానటువంటి, విద్యా నేర్పడానికి మాత్రమే నడిపేటువంటి విద్యా సంస్థలకు గాని, లేదా ప్రజలకి నయా పైసా లాభం లేకుండా వైద్యం అందించేటువంటి ఆసుపత్రులకు గాని, వీటికి మాత్రం నామినేషన్ మీద ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు. సరే, రేపు ఏమన్నా కోర్టుకు వేస్తే ఇవ్వచ్చా, నిలబడలేదా తర్వాత చూసుకుందాం. కనీసం చంద్రబాబు నాయుడు గారి జీవో ప్రకారమైనా ఇది ఇవ్వటానికి అర్హత ఉందా లేదు? జడ్జి గారు ఆ పోసిన మట్టి కూడా ఎత్తేయమన్నాడు, ఉత్సవాలు ఆపేయమన్నాడు, కానీ పని ఆపలేదు. ఎందుకని పని ఆపలేదు? హైదరాబాద్లో మనోడు ఒకడున్నాడు, ఆడు తెల్లారేపటికి తీర్పు ఇప్పిస్తాడు అనే కదా. ఆ ధైర్యం కాకపోతే ఏ ధైర్యం చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా ఎందుకు తోలుతారు? ఆట స్థలాలు, పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ లారీల్లో వచ్చేసి అక్కడ ఉన్నాయి అదే దొడ్లో. అంతకితం ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు ఇంకా తోలకుండా బరంత చేయకుండా 6 అడుగులు కురదలా మిగిలిపోతే ఆ రాత్రి శరవేగంగా ఏదో ఒక ఆడపిల్లకి పెళ్లి, తెల్లారి పెళ్లి ఉంది చెయ్యాలన్న ఆదుర్ద, లేకపోతే దాని పేరేంటండి, మన మొత్తం మునిగిపోయింది కదండి ఆ ఊర్లు, ఆ పేటల పేర్లు, సింగనగర్, రాజేశ్వరపేట, సింగనగరు, బుడమేరు వచ్చేస్తుంది. మనం అర్జెంటుగా ఈ లారీలు పెట్టి ఇసుక పోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్ద. దాన్ని మునిగిపోయేప్పుడు మాత్రం ఆదుర్ద లేదు, దీనికి మాత్రం ఆదుర్ద. హర్రి అప్పుడు హర్రి పళ్ళ పోనీ పక్కన ఇక్కడెక్కడో మన ఈ విష్ణు గారు ఆఫీస్ పక్కన ఈ దగ్గరలో ఎక్కడో విరోచనాలు అయ్యి చాలా మంది, ఒకళ్ళు ఇద్దరు చనిపోయినారు, డయేరియా వచ్చి. ఏ పేట అండి అది? న్యూ ఆర్ఆర్పేట. అది ఏంటి అసలు? మామూలుగా వీళ్ళందరూ మనకు ఓటేసి విరోచనాలు అయిపోతున్నాయి, చచ్చిపోతారంటున్నారు, రేపో మాపు అంటున్నారు, సెలైన్లు ఎక్కుతాయి, ఊపిరి అందట్లేదు అంటున్నారు. వెళ్ళి పలకరిస్తాకి పోనీ అడావుడిగా మొత్తం సెలైన్లు వేసుకుని, డాక్టర్లు వేసుకుని, మందులు వేసుకుని, అసలు మొత్తం మొబైల్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయినంత అడావుడిగా. దానికి అడావుడి లేదు.
హర్రి మట్టి 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 తొలై ఈ బెజవ అమ్మవారి దసరా అమ్మవారి పోటీగా ఈ ఉత్సవాలు చేయటం వల్ల ఎవరికి లాభం? ప్రజలకు ఏమన్నా ఇదా? సరే, మా వాళ్ళందరూ చెప్తారు దాని గురించి. ఇక మీ భాగవతం, మీ వర్షా భూములు, రూపాయికే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దొంగ కంపెనీలు పెట్టి ఎత్తేయటం, అంటే పార్లమెంటు పదవికి, అంటే ఎంపీ అనేటువంటి ఒక ఉద్యోగానికి కొత్త నిర్వచనం చెప్పి, ఎంపీ అంటే ఏమీ లేదు, మొత్తం పీకేసి లోపలేసుకోవటమే అని చెప్పాను కొత్త నిర్వచనాన్ని కేసినేని శివనాథ్ అనేటువంటి అలియాస్ చిన్ని ఈ సమాజానికి, మరీ ప్రత్యేకించి బెజవాడ ప్రజలందరికీ, పార్లమెంట్లో ఉన్న అందరికీ, ఓహో ఎంపీ అయితే ఇంత గొప్పగా దోషేయచ్చనమాట, దేన్ని వదలకుండా రోజు రేషన్ బియ్యం మీద నెలకు 1.5 పెద్దిరెడ్డిని పెట్టుకుని చేసుకోవచ్చు. ఏదో రావు అనుకుంటా, చివరి రెడ్లంటే రెడ్డి అనుకుంటారు, ఇంటి పేరు రెడ్డి. ఎప్పుడు ఆఫీసులో ఉంటాడు, మీరు వెళ్తే తెలుస్తుంది. అట్లాగే నిన్న ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఘనంగా చెప్తున్నాడ, అస్సలు ఈ పేరు నాని గారిని, అవినాష్ గారిని, ఎల్లంపల్లి గారిని, విష్ణు గారిని నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు. అసలు ఈ ఉత్సవాలు అయిపోయి, రేపు ఈ గొల్లపూడిలో ఉత్సవాలు అయిపోయి, అసలు ఇలా సంగతి తేల్చాను. ఏంటి నువ్వు తేల్చే? నువ్వు లెక్కెట్టుకో ముందు, ఈ పాపాలు ఇవన్నీ. బతికితే కనీసం అన్నయ్యలాగా, అన్నయ్య బతికాడు 10 ఏళ్లు, గర్వంగా 10 ఏళ్లు పదవి గర్వంగా చేశాడు. ఎంపీ అంటే గర్వంగా, హుందాగా, శత్రువులు ఈర్షిపడేట్టు, ఎంపడి తిరిగేవాడు కాలు రగరేసుకున్నట్టు బతికాడు 10 ఏళ్లు. దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఖచ్చితంగా మీ 7 ఎమ్మెల్యేలు నీకు వచ్చేసారి సీట్ ఇవ్వనివ్వరో ఎట్టి పరిస్థితుల్లో. అయితే మాకన్నా ఆపండి, లేకపోతే ఆడికన్నా ఆపండి అని చెప్తారు. ఖచ్చితంగా జరగబోయేది అదే. వాళ్ళు తెలుసుకోవాలి మన కంచం ఫ్రెండో మంచం ఫ్రెండో, ఈ 7 ఆపుకోవాలా, నిన్ను ఆపుకోవాలా తెలుసుకోవాలి. సరే, ఒకవేళ వీళ్ళు ఆపారనుకో మన కంచం ఫ్రెండు, మనకేంటి? అసలు మామూలుగా లారీలు టిప్పర్లు డబ్బులు ఉన్నాయి. డల్లాస్ వెళ్ళి ట్రంప్కు పోటీ చేయొచ్చు వచ్చేసరి. అంత సొమ్ము సంపాదించావు కదా సంవత్సరంలోనే, ట్రంప్ మీద పోటీ చేయొచ్చు. డల్లాస్లో మనకి ఆస్తులు కూడా ఉండుంటాయి ఈ పాటికి. వెళ్ళి అక్కడ ఓటు చేర్చుకుని జాగ్రత్తగా. ఇప్పుడు ట్రంప్ కొత్తగా పెట్టాడు, నీకే సౌలభ్యం, 42 కోట్లు కడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తా అంటున్నాడు. కట్టే సిటిజన్ 42 కోట్లు పెద్ద లెక్కే ఉంది మనకి. మనకు ఒక వారం రోజుల సంపాదన. ఆ 42 కోట్లు కట్టేసేసి సిటిజన్షిప్ తెచ్చుకుని ట్రంప్ మీద పోటీ చేసేస్తే అంత స్తోమత సత్తా ఉంది. ఓటేస్తారా లేదు తర్వాత సంగతి. బతికితే కనీసం ఇప్పుడు కన్నా అన్నయ్యని చూసి పొగరుగా, హుందాగా బతికితే, తర్వాత రేపు 7 కలిసి నీకు టికెట్ ఎగ్గొట్టించినా తర్వాత అరే మాకు మంచి ఎంపీ ఉండేవాడు అని ఒకడన్నా చెప్పుకుంటాడు. కనీసం మీ ఆఫీసులో గుమస్తాలో లేకపోతే టీఎంపీ ఇచ్చేవాడో వాళ్ళన్నా చెప్పుకుంటారు. పోనీ మా పాత వెళ్ళిపోయిన ఎంపీ బాగానే మంచోడే, కాకపోతే ఎమ్మెల్యేలే దొంగనాయుళ్ళు సీట్ ఆపిచ్చారని చెప్పుకుంటారు. హుందాగా బతకమని, హుందాగా మాట్లాడమని, బెజవాడ పార్లమెంటు కుర్చీకి ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చకుండా కాపాడమని ఆయనకు చెప్తున్నాం.